దయచేసి తీయండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 24వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు ప్రజలలో 70 మంది దేవుడు మనతో మాట్లాడదు గాక. దేవుడు మనతో మాట్లాడదు గాక. దయచేసి ప్రేమను గమనించండి. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి అక్కడ ఉన్నటువంటి పెద్దలు అనగా అహరోను గారు, నాదాబు గారు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు సాగిలపడడానికి వెళ్ళారు. ఎవరెవరండి? మోషే గారు, కొంతమంది పెద్దలు సాగిలపడి వెళ్ళడానికి, అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళమని చెప్పారు. అయితే గమనించండి ప్రేమగా, అక్కడ మనము ఒక మాట మనము గమనిస్తా ఉన్నాము. అందరినీ పిలిచిన తర్వాత అందరూ ప్రార్థన చేయడానికి వెళ్దామని చెప్పిన తర్వాత ఇక్కడ మనము 4వ వచనంలో చూస్తా ఉన్నాము. చదవండి ఒకసారి ఆ మాట. 4వ వచనం చదవండి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయం లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును చాలండి. ఇక్కడ అందరినీ రమ్మన్నారు. ఎవరిని? బండ పొలంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకురమ్మన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరున్నారో వారిని తీసుకురమ్మన్నారు. ఆరోను గారు ఎవరున్నారో, నాదాబు గారు ఎవరున్నారో, ఇంకా మిగతా ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో వారందరినీ కూడా తీసుకొని రండయ్యా ప్రార్థన చేయడానికి వచ్చారు, రమ్మని చెప్పారు. అయితే రమ్మని చెప్పిన తర్వాత మోషేకి ఒక మంచి క్వాలిటీ ఉంది. మోషే గారికి ఒక మంచి లక్షణం ఉంది. ఏం లక్షణం చెప్పనా? 4వ వచనంలో చదివినాము. ఏం చదివినాము? మోషే యెహోవా మాటలన్నింటినీ రాసి ఉదయమందు లేచెను. ఏంటండి? మోషే గారు ఏం చేశారంటే, అయ్యా ప్రార్థన చేయడానికి వెళ్దామన్నప్పుడు వారందరూ కూడా పడి అక్కడ ప్రార్థన చేయడానికి వస్తుండగా, అయితే ఈ మోషే గారు ఏం చేశారో తెలుసా? ఉదయకాల సమయంలో. ఎప్పుడండి? ఉదయకాల సమయంలో. ఒక సేవకుని యొక్క మంచి లక్షణము, ఒక విశ్వాసురాలి యొక్క మంచి లక్షణము, ఒక విశ్వాసి యొక్క మంచి లక్షణము, ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డగా ఒక మంచి లక్షణము ఏందయ్యా అంటే కనుక ఉదయమే లేవడము. ఏంటండి? ఇప్పుడు దేవుని నమ్మినటువంటి మనము ఉదయం లేవము. దేవుని నమ్మినటువంటి మనము ఉదయం లేవము. ఎప్పుడో టీవీ చూసి, సినిమాలు చూసి మెల్లగా 11, 12కి పడుకొని ఎన్నింటికి లేస్తాము చెప్పాలి. యథార్థంగా చెప్పండి అక్క. మంచిదే. ఇంకా 6:30 మీరు మంచోలే. ఇంకా సిటీలో చూస్తారా 11 అవుతాయి, 10, 11 అవుతాయి. ప్రేమిన వాళ్ళని గమనించండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి విశ్వాసురాలి, ఒక మంచి విశ్వాసుడు ఏ విధంగా ఉంటారంటే కనుక దావీదును మనం చూస్తా ఉన్నాము. దావీదు గారు ఏం చేశారంటే, ఉదయమునే లేచి నా కంఠ స్వరము నీకు వినబడును. ఏంటండి? లక్ష్మీనారాయణ గారు, ఉదయమునే నా కంఠ స్వరము నీకు వినబడాలి. మనకి ఎవరిది వినబడుతుంది? ఫోన్ది వినబడుతుంది. లేకపోతే మన భర్తతో మాట్లాడతాము, లేకపోతే మన భార్యతో మాట్లాడతాము, లేకపోతే ఫోన్లో మాట్లాడతాము, లేకపోతే పని వాళ్ళు వస్తారు, లేకపోతే ఏదో ఒకటి మనము మాట్లాడుతూ ఉంటాం. అయితే దయచేసి గమనించండి ప్రేమలారా, ఉదయకాలమునే లేవాలి, ఉదయకాలమునే దేవుని స్తుతించాలి. అది మంచిది. ఇప్పుడు రక్తం ఎవరి గురించి కార్చిండు దేవుడు? పిచ్చుకల గురించా? సింహం గురించా? ఏనుగుల గురించా? అడవి మృగముల గురించా? ఎవరి గురించి ప్రాణం పెట్టాడు చెప్పాలి అందరూ. మన కోసమే కదా, మన గురించి ప్రాణం పెట్టాడు కదా. అయితే ఒక మాట అడుగుతుంది,
పిచ్చుకలు వేస్తారమ్మా, పిచ్చుకలు ఫస్ట్ వేస్తాయా? పక్షులు ఫస్ట్ వేస్తారా? మనుషులు ఫస్ట్ వేస్తారా? అక్క చెప్పాలి, ఎవరు వేస్తారండి? మనుషులు. అప్పు మహానుభావులు. పక్షులు మొదటిగా లేస్తారా? మీరు మొదటిగా లేస్తారా? వెరీ గుడ్. పక్షులు. ఇప్పుడు ప్రాణం పెట్టింది పక్షులకా లేకపోతే మనకా? దేవాది దేవుడు చెప్పాలి. ఎవరి గురించి ప్రాణం పెట్టిండు? మన గురించే కదా ప్రాణం పెట్టిండు. అయితే ఒక పిచ్చుకట్ట ఒంటరిగా ఉండి, ఇంటి మీద ఉండి పిచ్చుక దేవుని స్తుతిస్తా ఉన్నది. పిచ్చుకను చూసి నేర్చుకోవాలి. పిచ్చుకను చూసి నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? అవి ఏం చేస్తారో తెలుసా? పిచ్చుకలు ఉదయం లేవగానే మన లెక్క గొడవలు చేయి. ఏమై అక్క, రా అక్క, వదిలే, నువ్వు రా వదిలే, నాకు పని ఉన్నది. ఎక్కడ? బావి దగ్గర. అది చెప్పాయి. అవి ఏం చెప్తాయి? యేసయ్యా నీకు స్తోత్రం. ఈ నా మాటలు కాదు, కీర్తనల భాగంలో ఉన్నాయి. పర్వతములు ఆయనను స్తుతిస్తాయట, కొండలు వాటిని స్తుతిస్తాయట, చెట్లు వాటిని స్తుతిస్తాయట, పక్షులు ఆయనని స్తుతిస్తారట. మనకే బద్ధకం. ఏంటంటే మనకే బద్ధకం. నేను ఒక మాట చెప్తాను. ఏం నేను చెప్పినాను? అక్క, అమ్మా, అయ్యా మరి దండం పెడతా, రండి రండి, ఉదయకాలం ప్రార్థన చేద్దాం, రండి 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 అంటే ఎంతమంది వస్తున్నాం మనము? ఇలాగ 40 రోజుల తర్వాత మనం చేయంగా కనీసం 40 రోజులైనా చేస్తే ఏ విధంగా ఉంటుంది? దేవుడు మెచ్చుకుంటాడంటారా? మెచ్చుకోడంటారా? ఇప్పుడు నీ పని అంతా వదిలేసి నువ్వు అలసిపోయినప్పటికీ కూడా, నువ్వు పని చేసినప్పటికీ కూడా, అలసిపోయి మొత్తం అయినప్పటికీ కూడా 5 గంటలకు వచ్చి రమ్మన్నప్పుడు వస్తే దేవుడు వాటిని గుర్తుపట్టుకోవడం కదా. పిచ్చుకలు స్తుతిస్తా ఉన్నాయి, పిచ్చుకలు ఆరాధన చేస్తున్నాయి, కానీ మనమే ఆరాధన చేయట్లేదు. మోషే గారు ఏం చేశారో తెలుసా? ఉదయమనే లేవటం స్టార్ట్ చేశాడు. ఏంటండి? ఉదయమనే లేచాడు. ఉదయమనే లేచి ఏం చేశాడంటే దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళాడు. ఆమేన్. చూడండి, ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకా చాలా టైం అవుతుంది కాబట్టి నేను త్వరగా 2 నిమిషాలలో నేను క్లోజ్ చేసేస్తాను. అయితే చదవండి, కింద మాట చదవండి ఒకసారి. ఆ మాట కాదు, 11 వచ్చింది చదవండి. 12 వచ్చింది చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండెక్కి నా ఎదురుకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చెదను. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. మోషే గారు ఏం చేశారంటే కనుక, మోషే నువ్వు వచ్చేసేయి, నువ్వు ప్రార్థనలకు వచ్చేసేయి, నా సన్నిధికి వచ్చేసేయి అన్నప్పుడు ఆయన వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఇది ఉపవాస ప్రార్థన గురించి నేను చెప్తున్నాను. రమ్మనగానే ప్రేమగా గమనించండి, రమ్మనగానే ఆ మోషే గారు ఏం చేశారంటే కనుక అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఏ విధంగా అంటే కనుక ఉపవాస ప్రార్థనలలో ఉన్నాడు. ఇప్పుడు నన్ను అడుగుతాను, ఎంతమంది ఉపవాస ప్రార్థనలలో ఉన్నారు? చెప్పాలి. శోభా చెల్లి సూపర్. దేవుడు నీకు దీవించిన కాక. చెప్పండి చెప్పండి. కొంతమంది ఉన్నారు, సర్లేండి, ఎందుకు లేని మన అటు ఇటు వాళ్ళు నవ్వుతారు కదా, నో ప్రాబ్లం. అయితే ఒకసారి గమనించండి, మనం ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేస్తామో తెలుసా? ఉపవాస ప్రార్థన ఉండవు. ఈరోజు 40 రోజుల నుండి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కదా, నేను ఈరోజు ఒకరోజు ఉంటా అని మనం పత్తేరపోతా ఉంటాం. ఉపవాసం ఉంటాము, బాయికి పోతాము. ఉపవాసం ఉంటాను, ఏది నిమ్మకాయలు ఏరబోతాము. ఏంటండి నువ్వు ఉపవాస ఇప్పుడు ఆ విధంగా చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు అలసిపోతావు. దేవుడు చూడడు దాన్ని, దేవుడు ఇష్టపడడు. అది వాక్యానుసారం కాదు.
నువ్వు ఉపవాస ప్రార్థనలలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తావు తెలుసా, నేను ఉపవాస ప్రార్థనలో ఉంటా, నేను ఉన్నానంటాడు, అతను ప్రార్థనలలో ఉండడు. ఒకటి గమనించండి, నువ్వు ఉపవాస ప్రార్థన కనుక ఉంటే నీ మోకాలు వంగాలే. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడుంటారో మీ ఇష్టం, కానీ నువ్వు ఉపవాస ప్రార్థనలలో ఉన్నప్పుడు నీ మోకాలు వంగాలి. ఆ మోకాలు వంగినప్పుడే ఉపవాస ప్రార్థన. లేదు నేను ఉపవాస ప్రార్థనని చెప్తాను, నేను బయటికి పనులు చేసుకుంటా, నకిరికలకు పోతా, సూర్యాపేట పోతా, హైదరాబాద్ పోతా, నేను ఉపవాస ప్రార్థన ఉంటానంటే దేవుడు మెచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నేను ఉపవాస ప్రార్థన ఉంటే కనుక దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన దగ్గర ఉండాలి. చదవండి ఆ మాట ఒకసారి, అక్కడ చదవండి. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచట ఉండుము. ఏంటండి, నీవు నా దగ్గరకు వచ్చి అచట ఉండుము అని చెప్పిండు. మరి ఉపవాసం ఉండు అని అచ్చట ఉండుమని చెప్తే నువ్వు అచటకి అచటకి ఎందుకు పోతావు? అర్థమవుతుందా? అచ్చట పోతారు, ఇటు పోతారు, అటు పోతారు. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, దయచేసి చెప్పిన ఆ ప్రార్థన బలంగా ఉండదు. నీ ప్రార్థన ఆలకిస్తాడేమో, కానీ ఇప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, ప్రేమించిన తర్వాత ఉపవాస ప్రార్థనకు నువ్వు కేటాయించిన తర్వాత నేను నా ఇష్టానుసారంగా తిరుగుతా, నేను పనికి పోతానంటే ఏ విధంగా ఉంటుంది చెప్పండి ఒకసారి, చెప్పాలి. ఉంటుందా బాగా? మోషే గారిని ఏమన్నాడు, అయ్యా నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. ఏచట? అచ్చట. ఇక్కడ సీనాయి పర్వతం మీద. మనం ఎక్కడ ఉంటాము? బావి దగ్గర ఉంటాం. మనం బావుల దగ్గర, నిమ్మకాయల దగ్గర మనం ఏరుకుంటా పని. ఏది తెలుసా అక్క, ఈరోజు నేను ఉపవాస ప్రార్థన ఉన్నా, నేను ఇవాళ అన్నం తినా. అదొకటి. అన్నము నేను తినా. ఇప్పుడు అన్నం తినకపోతే నీకు ఇల్లు కొందరు అక్క నేను అర్థం కాదు, సమయం అవుతుంది చెప్పాలనుకున్నది కానీ సమయం అవుతుంది. అక్క నాకు అర్థం కాదు, వీళ్ళేమన్నా మోసే అనుకుంటారా? వసంతమ్మ గారు, వీళ్ళు మోసే అనుకుంటారా? మోసతోడు దేవుడు చెప్పిండు, మోసే నువ్వు అన్నము కానీ. మోసే గారు ఏం చేశాడో తెలుసా? ఉపవాస ప్రార్థన నుండి స్నానం చేయలేదు, అన్నం తినలేదు, భోజనం ముట్టలేదు, ఏం చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఆ విధంగా చెప్తే ఒక దినం నేనే ఏం చేద్దాము? ఏ పాట ఉంటుంది? పరదేశులము అనుకుంటే ఒక పాట ఉంటుంది కదా. పాట పోయేటప్పుడు ఏ పాట పాడతాము చెప్పాలి, పాడండి గట్టిగా. పరదేశం ప్రియురాల చెప్పండి రా, నాకు ప్రేమ లేదా. ఒకనొక దినమున ఆ పాట పాడతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఒక దేశంలో క్రైస్తవులే, దేవుని నమ్మినటువంటి బిడ్డలే, వారు ఏం చేస్తారంటే మా పాస్టర్ గారు చెప్పారట, మనము 50 రోజులు కాదు, 50 రోజులు 10 రోజులు మొత్తానికి అయితే జరిగింది సంఘటన, నిజ సంఘటన. మీరు ఏముంటదు మోసే ఎట్లున్నాడో మనం కూడా అట్లా ఉండాలని ఏం చేశాడు? పాస్టర్తో సహా 50 రోజులు ఉపవాస ప్రార్థన, కటిక ఉపవాస ప్రార్థన, పేగులు మాడి చచ్చిపోయిరు 250 మంది. ఈ రోజులలో కూడా అదే జరుగుతుంది. ఏం చేస్తారు? గట్టిగా అసలు ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉండాలని అర్థం అవ్వట్లేదు. ఇంకా నేను ఉపవాస ప్రార్థనలో ఉంటాను, అటెండో తిరగడానికి పోతారు. నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉంటే కనుక దేవుడు ఒక సన్నిధిలో ఉండాలి. ఆమె ఇంకొక మాట చెప్తాను. ఒక ఖైదీ జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు అతనికి మరణ శిక్ష అమలు అయిపోయింది. కొద్ది దినాలలో ఆయన చనిపోతా ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకోండి, మీరు నమ్ముకుంటే మీరు బాగుంటారు, దేవుడు కాపాడుతాడు అని చెప్పినప్పుడు, అయ్యా నేను దేవుడిని నమ్ముకుంటాను కానీ నాకు బ్రతకాలని ఆశ ఉన్నదయ్యా, మీరు మాత్రము మరణ శిక్ష విధించాలి కానీ నేను బ్రతకాలని ఆశ ఉన్నదంటే ఆ సేవకుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఉపవాస ప్రార్థన చెయ్యి, దేవుడు కార్యం చేస్తాడు. ఏంటి?
నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉండు, దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వచ్చారు పోలీసు వాళ్ళు వస్తారు కదా, వచ్చి అయ్యా నువ్వు కొద్ది దినాలలో చనిపోవడానికి రెడీగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే కనుక నీకు ఇష్టమైన భోజనం ఏంటి చెప్పు అని చెప్పాడు. అంతే కదా, మనం ఏం చేస్తాం బలిచ్చేటప్పుడు మేకకు పోతామా, అన్నీ పోతారు కదా, ఏది కళ్ళు నీళ్ళు ఏదో ఒకటి పోతారు కదా. అదేవిధంగా ఈయన చనిపోయే ముందు ఏం చేశారంటే, నీ కోరిక ఏంటయ్యా అంటే కనుక ఏం కావాలన్నాడు, వాటర్ మిలన్. వాటర్ మిలన్ అంటే తెలుసా ఇస్తారమ్మ గారు? పుచ్చకాయ. పుచ్చకాయ సర్వసాధారణంగా ఒక కాలంలో మాత్రమే దొరుకుతుంది. సర్వసాధారణంగా మాత్రం ఒక కాలంలో మాత్రం బాగా దొరుకుతుంది, వేరే కాలంలో అక్కడక్కడ దొరుకుతుంది. అయితే ఆ ఖైదీ అంటున్నటువంటి మాట, అయ్యా సార్ నేను చనిపోయే ముందు ఒకటి కోరిక అన్నాను, ఏంటయ్యా నాకు పుచ్చకాయ కావాలన్నాడు. సరే పుచ్చకాయకి ఏమున్నది, 10 రూపాయలు పెడితే దొరుకుతుంది అని పోయింది. ఎదుగుతా ఉన్నాడు, దొరుకుతలేదు. ఏంటండి ఎదుగుతా పోతున్నారు, దొరుకుతలేదు. ఎదుగుతా పోతున్నారు, దొరకట్లేదు. ఈయన ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈయన ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు, వాళ్ళు వెతుకుతా ఉన్నారు, దొరకట్లేదు. అది దాచింది ఎవరు తెలుసా? యేసయ్య. పుచ్చకాయలు దొరకడం ఏంటండి, దొరకపోవడం ఏంది? పుష్కలంగా దొరుకుతాయి. ఎందుకు దొరికాయి? ఎక్కడెక్కడో ఇప్పుడు కోరిక కోరినప్పుడు ఎక్కడో ఒక జాగాలో దొరకదా, ఎక్కడో ఒక జాగాలో దొరుకుతుంది. కానీ అది దొరకకుండా చేసిండు దేవుడు. ఆ మాట ఎక్కడ చూస్తామో తెలుసా? మోషే గారు అక్కడ ఆ కొండ మీద దగ్గరికి వెళ్ళినప్పుడు పొద్దులో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సారీ అది కాదు ఇస్సాకు అబ్రహాం గారు వెళ్ళినప్పుడు ఇస్సాకు గారిని బలించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏంటో తెలుసా, పొట్టేలు కనబడదు. అప్పటి వరకు కనబడది. ఎప్పుడైతే బలి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తాడో అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, పొట్టేలు పొదలో కొమ్మును చిక్కుకొని కనబడుతుంది. మరి అప్పటి వరకు ఎందుకు కనబడలేదంటారు? దేవుని పరీక్ష. దయచేసి గమనించండి. వారు ఏం చేశారంటే కనుక, అయ్యా సార్ దొరకట్లేదని చెప్పారు. ఏంటి? ఖైదీకి చెప్పారు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ దొరకట్లేదు. అయితే ఒక దినమున ఏమైందంటే కనుక ఈయన ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు ఉపవాస ప్రార్థనలో ఉన్నది? లక్ష్మీనారాయణ గారా? ఎవరు? ఖైదీ ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపెడతా ఉన్నాడు దేవుడు. ఆమె ఏం చూపిస్తున్నాడు? ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలు దేనికో తెలుసా? నీవు మహిమలో నుండి మహిమలోకి వెళ్ళిపోవాలి. అది ఉపవాస ప్రార్థన. నేనేమో గంట ప్రార్థన చేస్తా, గంట బయట ఉంటా, గంట ప్రార్థన చేస్తా, గంట భోజనం చేస్తా, గంట వారితో మాట్లాడతా, గంట నేను ప్రయాణాలు చేస్తా. ఇవన్నీ కాదండి. ఒకటి తీర్మానం ఉన్నదా? ఒకటే చెయ్యి, యేసయ్యా ఇదిగో కాపాడండి, యేసయ్యా బ్రతికించండి, మోకరించి ప్రార్థన చేయి. ఆ యొక్క ఖైదీ అదే చేశాడు. ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు గవర్నర్ గారి గురించి ఒక దర్శనం వచ్చింది. మనకున్నాడు గవర్నరు, ఉన్నాడు. వారి గురించి ఈ ఖైదీకి దర్శనం ఇచ్చాడు. ఏమని దర్శనం ఇచ్చిండు? కొద్ది రోజులలో కొంతమంది దుండగులు వారు వచ్చి ఈ యొక్క గవర్నర్ గారిని చంపాలని ప్రయత్నం కలిగి ఉన్నారు, నాకు దేవుడు చూపిస్తున్నాడని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ మాట పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆ గవర్నర్కి చెప్పారు. గవర్నర్కి చెప్పినప్పుడు అది ఎంక్వైరీ చేశారు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసరికి అది నిజమైంది. ఏంటండి? అది నిజమైంది. అది నిజమైన తర్వాత గవర్నరు ఇప్పుడు వదిలేస్తాడంటారా లేకపోతే ఉరి తీస్తాడంటారా? చెప్పాలి. ఇది ఎలా సాధ్యం జరిగిందయ్యా అంటే కనుక, నేను యేసు క్రీస్తు ప్రభువుల వారిని నేను నమ్ముకున్నా, నా దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చిండు, నా దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చిండు అని చెప్పినప్పుడు ఆయనకు ఆ మరణ శిక్ష నుండి విడుదల కలిగింది. అది ఉపవాస ప్రార్థన అంటే. అది అండి. నువ్వు ఉండు కానీ దేవుని యొక్క సన్నిధిలో నుండి నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోండి, ఇక్కడ ఉంటే ఇక్కడ మోకరించి ఉండండి, లేకపోతే ఇంటికాడ వెళ్ళి నువ్వు మోకరించే ఉండు, బయట తిరగొద్దు.
బయట మాట్లాడద్దు, వేరే వారికి వెళ్ళొద్దు. అయితే ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట చదవండి ఒకసారి, లాస్ట్ మాట 15 వచనం చదవండి. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు చాలు. ఏంటండి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. ఏ మేఘము? ఏ మేఘము? ఏ మేఘము? హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియమైన కదా, అక్కడ మేఘము కమ్ముకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. పై ఇంకొంచెం చదివినట్లయితే యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఎప్పుడు నిలిచింది ఈ మహిమ? సీనాయి కొండ మీద ఎప్పుడు నిలిచిందంటారు? ఎప్పుడు నిలిచిందో తెలుసా? మోషే గారు ఉపవాస ప్రార్థనలో కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండంతా కూడా మహిమతో నిండుకున్నది. నువ్వు ఉపవాస ప్రార్థనలు చేస్తే నీ ఇల్లంతా కూడా మహిమతో కమ్ముకోవాలి. అప్పుడు దేవాతి దేవుడు నీ యొక్క మూర ఆలకించి ఆ మూరకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. అయితే దీంట్లో మొదటి క్వాలిటీ చెప్పిన ఏంటో మనకి మొదటి లక్షణం చెప్పనా? ఉదయకాలం లేవడము. నేను అనుకుంటున్నాను రేపు పొద్దున మీరు అందరూ వస్తారు ఉదయకాలం. చాలా చక్కగా వస్తున్నారు. అక్కడ నుండి సుమలత గారు, లక్ష్మీనారాయణ గారు, జయక గారు, అక్కడ నుండి ధనమ్మ గారు, అక్కడ నుండి హేమలత గారు, ఎస్తేరమ్మ గారు, అందరూ కూడా వస్తున్నారు. హల్లెలూయా. అయితే మీరు వస్తున్నారు మంచిదే. నువ్వు వస్తున్నటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిమగ్నమై ఉండాలి. వేరే ముచ్చట లేదు, వేరే మాట లేదు. ఒకటే ఒకటి, యేసయ్య, ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే గారు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాడో ఆ మేఘమంతా కూడా కమ్ముకుందండి. కమ్ముకున్నది. ప్రేమను గమనించండి. నువ్వు ప్రార్థన చేస్తే అందుకని అంటాడు కదా, దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రతిగానములు చేసినప్పుడు ఆ మందిరం అంతా కూడా మహిమతో నిండుకున్నది. నువ్వు కూడా పాటలు పాడాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థనలో ఉంటారు కానీ బైబిల్ చదవరు. మరి దేవుడు ఎట్లా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? మీరు ఉపవాస ప్రార్థన ఉన్నారా? మరి బైబిల్ చదివారా? ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతా, అయ్యారు సార్ కలెక్టర్ గారు, నాకు ఇల్లు లేదండి, నాకు ఇల్లు ఒకటి కావాలండి అనేసరికి ఆయన దగ్గరికి చేరుకుంటుంది. ఆయన రిప్లై కావాలంటే, ఆయన రిప్లై ఇవ్వాలంటే చెప్పండి. ఆయన రిప్లై ఇవ్వాలనవద్దా? ఆయన ఇవ్వాలంటే ఆయన దగ్గరికి వెళ్ళనవద్దా? మరి దేవుడు నీకు రిప్లై ఇవ్వాలంటే, నీకు సమాధానం ఇవ్వాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని చదవనవద్దా? చదవ. నేను అంటే డీప్గా వెళ్ళాలి. ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు లీనమై వెళ్ళాలి. లీనమై అంటే కనుక నీకు కొడుకు వద్దు అంటే అట్లా కాదు. మరి నువ్వు పనులు చూసుకోండి. పనులు చూసుకోకపోతే ఐదాళ్ళకు ఇబ్బంది అవుతుంది, కొడుకులకు ఇబ్బంది అవుతుంది. ఆ పనులు చేసుకొని కంప్లీట్ త్వరగా చేసుకొని పక్కకు పెట్టేసి ఎటోలన్నట్టు పంపేసి ఇంకా నీ పని ఒకటి ప్రార్థన, పాటలు, ఆరాధన, వాక్యం చదవడం ఇది ఉంటే కనుక ఖచ్చితంగా దేవాతి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నిండారుగా తీస్తాడు. ఆమె నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉండి నువ్వు బైబిల్ చదివితే దాంట్లో వెళ్ళి దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలను బట్టి నీకు ఏమొస్తుంది తెలుసా? నీకు శక్తి వస్తుంది, నీకు బలం వస్తుంది. ప్రేమగా గమనించండి. అందుకే మనం అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఉండాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. ఏం చెప్పినాను? ఖైదీ గురించి ఏం చెప్పాను? ఉపవాస ప్రార్థన ద్వారా ఖైదీకి ఏదైతే మరణ శిక్ష విధించారో ఆ మరణ శిక్ష కొట్టివేయబడింది. అది ఉపవాస ప్రార్థన యొక్క ప్రత్యక్షత. నువ్వు కనుక ఉపవాస ప్రార్థన ఉంటే
ఆయనకి ఎటువంటి మరణ శిక్షలతో లాంటి కష్టాలు ఉన్నాయో, నీకు నీ కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వేదలున్నా, ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ప్రియమైన వాళ్ళగా ఆయన స్తుతించినట్టుగా, ఆయన ఉపవాస ప్రార్థనలు ఉన్నట్టుగా మనం కూడా ఉంటే కనుక ఆయనకు సమాధానం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒకరిగా ప్రార్థన. నిజముగా అయ్యా, ఉపవాస ప్రార్థన ద్వారా మరణము కొట్టివేయబడింది అయ్యా. ప్రార్థన ద్వారా హిస్కియా యొక్క అయ్యా ఇదిగోనైనా జీవితము పెరిగింది, ఆయుష్ పెరిగింది నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అవునయ్యా, ఇదిగో అందరిని వదిలిపెట్టి మోషే కొండకు వెళ్ళాడు. కొండకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు షకీన మేఘము కమ్ముకుందయ్యా. మేము కూడా ప్రార్థనలు చేస్తుండగా, మేము కూడా విజ్ఞాపనలు చేస్తుండగా, మేము కూడా ఉపవాస ప్రార్థనలో ఉంటుండగా బలమైన ఆత్మ బలముతో మేము పొందుకోవాలి అయ్యా. ఆ షకీన మేఘము, ఆ మహిమ, ఆ గ్లోరీతో మేము నింపబడుగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా ఇదిగో ఉదయకాల సమయంలోనే అయ్యా ప్రత్యక్షత దొరికింది అయ్యా మోషే గారికి. అయ్యా నీకు స్తోత్రం. మేము కూడా కనీసం ఈ 40 రోజులైనా ఉదయకాల సమయంలో మొదటి స్వరము దేవుని స్తుతించే స్వరముగా ఉండునుగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృప చూపించి సహాయం చేసి బలపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.